హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పుట్టినరోజు వేడుకల్లో రామరాజుని అందరి ముందు అవమానించిన సేనాపతి చెంప పగలగొట్టి బయటికి గెంటేసిన ధీరజ్. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే భద్రావతి, సేనాపతి, విశ్వ అందరూ కూడా రామరాజు ఇంటికి వస్తారు. ఇక వేదవతి, ప్రేమ అందరూ చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక సేనాపతి మాత్రం ఎలాగైనా అందరి ముందు రామరాజుని అవమానించాలి, నా గురించి, నా ఇంటి గురించి తెలుసుకోవాలి అంటే ఈ పనుల్ని అందరి ముందు పనులు చేయించాలి అని సేనాపతి అనుకుంటూ ఉంటాడు. ఇక ఇంతలోనే ధీరజ్ మాత్రం, చూడు, మా నాన్నతో సేవలు చేయించుకోవాలని చూస్తే మాత్రం నేను విడిచిపెట్టను. మా నాన్న మాకు ఒక దేవుడితో సమానం. అలాంటి మా నాన్నని బాధ పెడితే మాత్రం అస్సలు ఊరుకోను అని ఇక ధీరజ్ సేనాపతికి వార్నింగ్ ఇస్తాడు. ఇక అది చూసిన సేనాపతి చాలా కోపంతో రగిలిపోతూ, ఒరే ధీరజ్, మీ నాన్నని ఒక దేవుడిలాగా నువ్వు పూజిస్తున్నావు, కానీ ఆ దేవుడినే నా కాళ్ళు పట్టుకునేలా చేస్తాన్రా. ఈరోజు ఈ పుట్టినరోజు వేడుకల్లో మీ నాన్నని అందరి ముందు అవమానిస్తాను అని చెప్పి ఇక సేనాపతి అంటూ ఉంటాడు. ఇంతలోనే శారదాంబ పుట్టినరోజులు పూర్తి అవుతాయి. ఇక ఇంతలోనే శారదాంబ కేక్ కట్ చేసి ఆ కేక్ని భద్రావతి, సేనాపతి, వేదవతికి తినిపిస్తూ ఉంటుంది. ఇక ఇంతలోనే అందరూ ఆ కేక్ని అందరికీ పెడుతూ ఉంటారు. ఇక రామరాజు శారదాంబకి కేక్ పెట్టబోతూ ఉండగా అది చూసిన సేనాపతి, ఒరే రామరాజు, నువ్వొక పనివాడివి, మా ఇంట్లో పాలేరువి, అలాంటి వాడివి మా అమ్మకి పుట్టినరోజు నాడు కేకు తినిపిస్తావా? ఎంత ధైర్యంరా నీకు అని సేనాపతి అనగానే అప్పుడు రామరాజు, అదేంటి అలా మాట్లాడుతున్నారు? మీరే కదా మీ అమ్మకి పుట్టినరోజు ఇక్కడ చేద్దామని తీసుకొచ్చారు, మరి ఇంతలో ఈ గొడవేంటి? చూడు, మీరు గొడవ పడడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ మేము అలా సిద్ధంగా లేం. వచ్చిర్రు, పుట్టినరోజు చేసుకొని చాలా ప్రశాంతంగా ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోండి, అంతేకాని ఇలా గొడవలు పెడితే మాత్రం బాగోదు అని రామరాజు అంటాడు. ఇక మాటలు విన్న సేనాపతి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇంతలోనే పుట్టినరోజుకు వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా సరదాగా గడుపుతూ ఉంటారు. ఇంతలోనే సేనాపతి రామరాజు అలా సంతోషంగా ఉండడం చూడలేకపోతాడు. ఒరే రామరాజు, మా ఇంట్లో ఒక పాలేరుగా పనివాడిగా పనిచేసి నా చెల్లెల్ని ప్రేమించి నా చెల్లెల్ని పెళ్లి చేసుకొని నాకే శాశ్వతంగా నా చెల్లెల్ని దూరం చేస్తావా? అంతేకాకుండా ఇప్పుడు నీ కొడుకు ధీరజ్ గాడు కూడా నా కూతురి మెడలో బలవంతంగా తాళి కట్టి నా చెల్లెల్ని, నా కూతుర్ని నా ఇంటికి దూరం చేస్తారా? అలా జరగలేదు అంటే దీనికి కారణం నువ్వే. ఏదైనా సరే ఇప్పుడు ఈ పుట్టినరోజులో నిన్ను ఎలా పనివాణ్ణి చేస్తానో చూడు, అలా అయితేనే నా మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పి ఇక సేనాపతి అనుకుంటూ ఉండగా ఇంతలోనే సర్వర్ బాయ్ అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు. అది చూసిన సేనాపతి వెంటనే అతని కాలికి తన కాలు అడ్డుపెట్టి ఇక ఆ జ్యూస్ మొత్తం తన షర్ట్ మీద పడేలా చేసుకుంటాడు. ఇక అది చూసిన అతను, సారీ సార్, చూసుకోలేదు అనగానే ఇక సేనాపతి వెంటనే అతని చెంప పగలగొడతాడు. అది చూసిన రామరాజు, చూడండి, మీరు చాలా ఎక్కువ చేస్తున్నారు. ఏదో చూసుకోక ఆ జ్యూస్ మీ ఆ షర్ట్ మీద పడింది, అంత మాత్రాన అతన్ని కొట్టాలా అనగానే అప్పుడు సేనాపతి, కావాలని నువ్విలా చేయించావా? మేము ఈ ఇంటికి రావడం ఇష్టం లేదు. మా అమ్మ పుట్టినరోజు మీ ఇంట్లో చేయడం అస్సలు ఇష్టం లేదు. అందుకే కావాలని ఆ సర్వర్ బాయ్ ద్వారా నువ్వు ఈ జ్యూస్ నా షర్ట్ మీద పడేలా చేశావు అనగానే అప్పుడు రామరాజు, చూడు, నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. మీరు మనసులో ఒకటి పెట్టుకొని బయటికి ఒకలా నటిస్తారు. నేను అలా కాదు, ప్రాణం పోయినా అలా చెయ్యను అని చెప్పి ఇక రామరాజు, అరే వెంటనే ఆ షర్ట్ని క్లీన్ చేయరా అని అంటూ ఉంటే అప్పుడు సేనాపతి, మేమందరం ఇక్కడికి రావడం నీకిష్టమేనా అనగానే అప్పుడు రామరాజు, అలా మాట్లాడతారేంటి? ఇష్టం ఉండే కదా అత్తయ్య పుట్టినరోజు ఇక్కడ చెయ్యాలని
ఒప్పుకున్నాను అనగానే ఇక సేనాపతి అయితే నా షర్ట్ని నువ్వే క్లీన్ చెయ్యాలి అని సేనాపతి అంటాడు. ఆ మాటలు విన్న రామరాజు, ధీరజ్, సాగర్, చందు ఒక్కసారే షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఇక ధీరజ్ ఒరేయ్ అంటూ ఉంటే అప్పుడు తిరుపతి మాత్రం అరే ఆగరా, అంత తొందర పడకరా అంటూ ఉంటాడు. ఇక రామరాజు వెంటనే ఆ సేనాపతి షర్ట్ క్లీన్ చేస్తూ ఉంటాడు. ఇక సేనాపతి అది చూసి ఒరేయ్ చూసారా, వీడు మా ఇంట్లో పనివాడురా, ఆ రోజుల్లో నా దగ్గర పని చేస్తున్నప్పుడు కూడా ఇలాగే అన్నీ శుభ్రం చేసేవాడు, ఈరోజు వీడి ద్వారా మళ్ళీ చేయించుకుంటున్నాను, నాకు చాలా సంతోషంగా ఉంది అని సేనాపతి అంటూ ఉంటే ఇక ఆ మాటలు విన్న ధీరజ్కి చాలా కోపం వస్తుంది. వెంటనే అక్కడికి వెళ్ళి రామరాజుని పక్కకి నెట్టేస్తాడు. అది చూసిన సేనాపతి ఏంట్రా అంత కోపంతో ఊరుకొస్తున్నా, మీ నాన్నకి బదులు నువ్వు క్లీన్ చేస్తావా, సరే ఎవరైతే ఏంట్రా చెయ్యండి అని అంటూ ఉంటే అప్పుడు ధీరజ్ ఒరేయ్ నీ షర్ట్ క్లీన్ చేయడం కాదురా, ముందు నీ మనసు క్లీన్ చేసుకో, ఎందుకురా పుట్టినరోజు వేడుకల్లో ఇలా గొడవ పెట్టాలని చూస్తున్నావు, చూడు మా నాన్న మొహం చూసి నిన్ను వదిలేస్తున్నాను, మా అమ్మ పుట్టింటి వాళ్ళు వచ్చారని ఎంతో సంతోషంలో ఉంది, అలాంటి మా అమ్మకి ఎలాంటి బాధ కలిగించకూడదనే ఇంతలా మేము ఓపిక పట్టుకున్నాము, కానీ నువ్వు మాత్రం మా నాన్నని అందరి ముందు అవమానిస్తూ ఉంటే చూస్తూ ఎలా ఊరుకుంటాననుకున్నావు అని చెప్పి ఇక ధీరజ్ చాలా కోపంగా సేనాపతి చెంప పగలగొడతాడు. అది చూసిన సేనాపతి చాలా కోపంగా అక్క చూసావా, అసలు మనం ఇక్కడికి రావడమే ఇష్టం లేదు, అందుకే అందరి ముందు ఈ ధీరజ్ గాడు నా మీద చేయి చేసుకున్నాడు, ఒరే విశ్వ చూస్తావేంట్రా అనగానే అప్పుడు విశ్వ చూడండి నాన్న, అసలు ముందుగా గొడవ పెట్టింది నువ్వు, ఎందుకు నాన్న గొడవ పెట్టి ఇప్పుడు అందరి ముందు ధీరజ్ బావ చేత దెబ్బలు తిన్నది నువ్వు అని విశ్వ అనగానే ఆ మాటలు విన్న సేనాపతి ఒక్కసారే స్టన్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఒరే విశ్వ ఏంట్రా వాడు నీకు బావేంటి, నువ్వు వాణ్ణి అలా పిలవడమేంటి, అంతేకాకుండా నేను ముందు గొడవ పెట్టానని నువ్వు వాళ్ళని ఏమీ అనకుండా వదిలేస్తావా అనగానే అప్పుడు విశ్వ చూడు నాన్న, ఇన్ని రోజులు నీ మాటలు భద్రావతి అత్త మాటలు విని నేను ఎంతలా మారిపోయానో అర్థమవుతుంది, అందుకే నేనేంటో నా నిజ స్వరూపేంటో నిరూపించుకోవడం కోసమే ఇప్పుడు మంచిగా ఉండాలనుకుంటున్నాను, ఇంకొకసారి ఇలా మనుషుల్ని బాధ పెట్టే మాటలు మాట్లాడకండి నానా అని చెప్పి విశ్వ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక భద్రావతి ఒరే రామరాజు, మా అమ్మ చివరి కోరికగా అడిగినందుకు మా అమ్మ పుట్టినరోజును ఇక్కడ చెయ్యాలని వచ్చాము, అంతేకాని నువ్వు అందరి ముందు నా తమ్ముడి మీద చేయి చేసుకుంటావని తెలిస్తే మాత్రం ఇక్కడికి వచ్చేవాళ్ళమే కాదు అని చెప్పి అంటూ ఉంటే ఇక సేనాపతి రామరాజు గురించి చాలా తప్పుగా మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలు విన్న ధీరజ్ చాలా కోపంగా సేనాపతి మెడ పట్టుకొని బయటికి గెంటేస్తాడు. ఇక అది చూసిన వేదవతి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక ప్రేమ కూడా ఒరే ధీరజ్ ఏం చేస్తున్నావురా నువ్వు, ఆగు వదులు అంటూ ఉంటే అప్పుడు ధీరజ్ చూడు ప్రేమ, నేను ఓపిక పట్టేంతవరకే పడతాను, కానీ నా ఓపిక నశించిన మరుక్షణం నేను ఏం చేస్తానో కూడా నాకు తెలియదు, మా నాన్నని అందరి ముందు అవమానిస్తే నేను చూస్తూ ఎలా కూర్చుంటాననుకున్నా, ఇంకొకసారి మా నాన్న గురించి మాట కూడా మాట్లాడకుండా చేస్తాను అని చెప్పి ధీరజ్ కోపంగా ఇంట్లోకి వెళ్ళిపోతాడు. ఇక అది చూసిన అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఇక శారదామ్మ మాత్రం ఒసే వేదవతి ఏంటే ఇలా జరిగిందేంటి, నేను పుట్టినరోజు వేడుకని అందరి ముందు అందరి సమక్షంలో ఎంతో సంతోషంగా జరుపుకోవాలనుకున్నాను, ఈ రెండు కుటుంబాలు కలిసి నా పుట్టినరోజు చేస్తే చూసి సంతోషపడాలనుకున్నాను, కానీ ఆ సేనాపతి ఈ ధీరజ్ గాని వల్ల మొత్తం నాశనమైపోయింది, ఈ పుట్టినరోజు సందర్భంగా ఈ రెండు కుటుంబాలు కలిసిపోతాయని ఎంతో అనుకున్నాను, కానీ ఇలా జరుగుతుందని అస్సలు ఊహించుకోలేకపోయాను అని చెప్పి ఇక శారదాంబ చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక వల్లి మాత్రం ఇదేంటి ఇలా జరిగిందేంటి, ప్రేమ ధీరజ్ల పెళ్లి గురించి మావయ్య ముందు బయటపెట్టి వాళ్ళని మెడపట్టుకుని బయటికి గెంటేయాలని
నేను చూశాను. కానీ ఇంతలోనే ఈ సేనాపతి ధీరజ్ గాడు గొడవపడి ప్లాన్ మొత్తం నాశనం చేశారేంటి అని వల్లి అనుకుంటూ వెంటనే భద్రావతిని పక్కకి పిలిచి, ఏంటత్తయ్య ఇలా జరిగిందేంటి? వాళ్ళ పెళ్లి గురించి మావయ్య ముందు బయట పెట్టాలనుకున్నాం, అది కదా మన ప్లాన్, మరి ఇలా రివర్స్ అయ్యిందేంటి అని అంటూ ఉంటే అప్పుడు భద్రావతి చాలా కోపంగా వల్లి చెంప పగలగొట్టి, చూడు ఇప్పుడు ఈ గొడవ జరిగింది, కొద్ది రోజుల తర్వాత ఆ ధీరజ్ ప్రేమ గురించి నేను ఖచ్చితంగా ఆ రామరాజు గాడికి తెలిసేలా చేస్తాను, అంతవరకు ఓపిక పట్టు అని చెప్పి ఇక అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక అలా జరిగినందుకు వేదవతి ప్రేమ చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు. ఇక అది చూసిన నర్మద, ఏంటత్తయ్య చిన్నపిల్లల అలా ఏడుస్తారేంటి? అంటే అందరి ముందు మావయ్యని అవమానిస్తున్నా కూడా చూస్తూ ఊరుకోవాలా? చూడు అలా తట్టుకోకనే ధీరజ్ ఇలా చేశాడు. ఇప్పుడు మీరు బాధపడడం చూస్తే మావయ్య ధీరజ్ మీ మీద చాలా కోప్పడతారు అని చెప్పి నర్మద అంటూ ఉంటే అప్పుడు ప్రేమ, ఏంటక్క నువ్వు కూడా అలాగే మాట్లాడతావు, మా రెండు కుటుంబాలు కలిసిపోతాయని ఎంతో సంతోషపడ్డాను, కానీ ఇలా జరుగుతుందని అస్సలు ఊహించుకోలేకపోయాను అని చెప్పి ఇక ప్రేమ వేదవతి చాలా బాధపడుతూ ఉంటారు. ఇక ధీరజ్ మాత్రం తన రూమ్లో ఒంటరిగా కూర్చొని సేనాపతి అన్న మాటల గురించే ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు. ఇంతలోనే ప్రేమ అక్కడికి వచ్చి, ఏంట్రా చేసిందంతా చేసి మళ్ళీ దేని గురించి ఆలోచిస్తున్నావు అనగానే అప్పుడు ధీరజ్, ఏయ్ ప్రేమ ఏం మాట్లాడుతున్నావు? మీ నాన్న మా నాన్నని అవమానిస్తుంటే చూస్తూ అలాగే ఉండిపోవాలనుకుంటున్నావా? చూడు ఇంకొకసారి మీ నాన్న మా నాన్న గురించి తప్పుగా మాట్లాడితే వాడి ప్రాణాలు కూడా తీయడానికి వెనకాడను, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, మీ నాన్న మా నాన్నని పనివాడు పాలేరు అని చెప్పాడు, కానీ మా నాన్న ముందు అలాగే మీ నాన్న పనివాడు పాలేరుగా ఏదో ఒక రోజు ఉండే స్థాయిని తీసుకొస్తాను అని చెప్పి ఇక ధీరజ్ ప్రేమకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక రామరాజు సేనాపతి అన్న మాటల గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక అది గమనించిన వల్లి, ఇదే సరైన సమయం, ఇప్పుడు ప్రేమ ధీరజ్ల ఆ పెళ్లి వీడియోని మావయ్యకి చూపించాలి. ఇప్పుడు సేనాపతి భద్రావతి మీద ఉన్న కోపంతో మావయ్య మాత్రం ప్రేమని మెడపట్టుకొని బయటికి గెంటేశాడు అని చెప్పి ఇక వల్లి రామరాజు దగ్గరికి వెళ్ళి, మావయ్య ఏంటి మావయ్య ఆ సేనాపతి అన్న మాటల గురించే ఆలోచిస్తూ బాధపడుతున్నారా? చూడు వాళ్ళు ఎప్పుడైనా గొడవ పెట్టుకోవాలనే చూస్తూ ఉంటారు, అందుకే ఆ రోజు నీ చొక్కా చింపేసి మరీ గొడవ పెట్టుకున్నారు అని అంటూ ఉంటే ఇక వేదవతి ఆ మాటలు విని, ఏయ్ వల్లి ఏం మాట్లాడుతున్నావు? నువ్వు గొడవ తగ్గాలని చూడవు, గొడవ పెరగాలని చూస్తావు, నీ సంగతి నాకు తెలుసు, ముందిక్కడి నుంచి వెళ్ళు అనగానే అప్పుడు వల్లి మాత్రం, లేదు నేను మామయ్యతో అర్జెంటుగా ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి అనగానే అప్పుడు వేదవతి, చెప్పు ఏంటా ముఖ్యమైన విషయం అనేసరికి ఇక వల్లి మాత్రం, లేదు మీరిక్కడి నుంచి వెళ్ళిపోతే ఆ విషయం మావయ్యతో మాత్రమే చెప్తాను అనగానే ఇక వేదవతికి చాలా కోపం వస్తుంది. చూడు ఏ విషయమైనా మా ఇద్దరికీ తెలియవలసిందే, అదేంటో చెప్పు అనగానే అప్పుడు వల్లి మాత్రం, ఏంటి మావయ్య అంతలా బాధపడుతున్నారు? మా అత్తయ్యే ఇంట్లో వాళ్ళే నిన్ను మోసం చేస్తుంటే బయటి వాళ్ళు నిన్ను అలా అవమానించడంలో తప్పే ఉంది మావయ్య అని వల్లి అంటుంది. ఆ మాటలు విన్న రామరాజుకి చాలా కోపం వస్తుంది. ఏంటి వల్లి ఏం మాట్లాడుతున్నావు అనగానే అప్పుడు వల్లి, అవును మావయ్య, అత్తయ్య, ధీరజ్, ప్రేమ, నర్మద నలుగురు కలిసి నిన్ను మోసం చేశారు. అసలు ధీరజ్ ప్రేమ ఇద్దరూ ప్రేమించుకోలేదు, పెళ్ళి చేసుకోవాలనుకోలేదు, కానీ ప్రేమ కళ్యాణ్ అనే అబ్బాయిని ప్రేమించింది, పెళ్లి చేసుకోవాలనుకుంది. ఇంట్లో చూసిన సంబంధం ఇష్టం లేక డబ్బు నగలు తీసుకొని ఆ కళ్యాణ్ గాడితో పారిపోయింది. ఇక వాళ్ళు హోటల్లో పెళ్లి చేసుకోవాలనుకున్నారు, కానీ ఆ కళ్యాణ్ గాడు మాత్రం ఆ డబ్బు నగలు తీసుకొని ప్రేమని వేరే వాళ్ళకి అమ్మేసి వాడు అక్కడి నుంచి పారిపోతూ ఉన్నాడు. ఇక అది గమనించిన వేదవతి అత్తయ్య మాత్రం ఇంతలోనే
హోటల్కి పోలీసులు రైడ్కి వచ్చారు. ఇక ఎక్కడ తన మేనకోడలి జీవితం నాశనం అయిపోతుందోనని ధీరజ్కి ఇష్టం లేకున్నా కూడా బలవంతంగా ధీరజ్ చేత ప్రేమ మెడలో తాళి కట్టించింది అని వల్లి అంటుంది. ఆ మాటలు విన్న రామరాజు, వేదవతి ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక వేదవతి మాత్రం తన మనసులో ఇదేంటి, దీనికి చూసినట్టే జరిగింది మొత్తం చెప్తుంది, దీనికి ఎలా తెలిసింది ఈ నిజం అని వేదవతి ఆలోచిస్తూ ఉండగా ఇంతలో వేదవతికి ఒక ఆలోచన వస్తుంది. అవును, ఆ రోజు నర్మదా, ప్రేమ మేము ముగ్గురం మాట్లాడుకుంటూ ఉంటే వల్లి అక్కడికొచ్చి నిలబడి నేను చెప్పిన మాటలన్నీ చాటుగా వినేసింది. అందుకే ఇప్పుడు వాళ్ళ మామయ్య ముందు బయట పెట్టబోతుంది అని చెప్పి వేదవతి, లేదండి వల్లి చెప్పేది అబద్ధం, అసలు ధీరజ్ చేత ప్రేమ మెడలో బలవంతంగా తాళి కట్టించలేదు అని అంటూ ఉంటే అప్పుడు వల్లి మాత్రం, లేదు మావయ్య, అత్తయ్య కూడా మిమ్మల్ని మోసం చేస్తుంది, కావాలి అంటే ఒకసారి నా ఫోన్లో విన్న వీడియోని చూడండి అని చెప్పి ఇక వల్లి వెంటనే ఆ వీడియోని వెతుకుతూ ఉంటుంది. ఆ వీడియో ఎక్కడా కనిపించకపోవడంతో వల్లి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇదేంటి, వీడియో ఉండాలి కదా, లేదేంటి, ఎవరు డిలీట్ చేసుంటారు అని అనుకుంటూ ఉంటుంది. ఇక అది చూసిన రామరాజు, ఏంటి ఏంటి శ్రీవల్లి, ఏదో ధీరజ్ ప్రేమల గురించి నిజాన్ని బయట పెడతానన్నా, ఏదో వీడియో చూపిస్తానన్నా, ఏది ఆ వీడియో చూపించు అనగానే అప్పుడు వల్లి, నిజం మావయ్య, ఫోన్లో ఆ వీడియో ఉండే, కానీ ఇప్పుడు కనిపించడం లేదు, ఏమైందో అర్థం కావడం లేదు అనగానే అప్పుడు వేదవతి, చూశారండి, ఈ వల్లి వచ్చిన దగ్గర నుంచి ఇలాగే చేస్తుంది, ప్రేమ ధీరజులు శాశ్వతంగా విడిపోవాలని చూస్తుంది, అంతేకాదు ఈ కుటుంబం సంతోషంగా ఉండడం వల్లి చూడలేకపోతుంది. ఆ భద్రావతి విశ్వతో కలిసి అన్ని నాటకాలు వేసి మనల్ని మోసం చేసిందే కాకుండా ఇప్పుడు ధీరజ్ ప్రేమ మీద కూడా ఇలా పుట్టించి చెప్పాలనుకుంటుంది అని వేదవతి అనగానే ఆ మాటలు విన్న రామరాజు, అమ్మ శ్రీవల్లి, నిన్ను ఒక కోడలుగా కాదు కూతురులా చూసుకున్నాను, ప్రతి విషయం నమ్ముతున్నాను, కానీ నన్ను మాత్రం మోసం చేస్తే నేను ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పి ఇక రామరాజు వల్లికి వార్నింగ్ ఇస్తాడు. ఇక వల్లి చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక వెంటనే వేదవతి వల్లి దగ్గరికి వచ్చి, చూడు, ప్రేమ ధీరజ్ల నిజస్వరూపాన్ని నువ్వు మీ మామయ్య ముందు బయట పెట్టాలని చూస్తున్నావు, కానీ నేను కూడా ఊరుకోను, నువ్వు చేసిన తప్పులన్నీ మీ మామయ్య ముందు బయట పెడతాను, ఆ తర్వాత నీ జీవితం ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించు అని చెప్పి వేదవతి వల్లికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈ విధంగా ఫంక్షన్లో అందరి ముందు రామరాజుని అవమానించిన సేనాపతి చెంప పగలగొట్టి బయటికి గెంటేసిన ధీరజ్, షాక్లో భద్రావతి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.